ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో దాదాపుగా 5 వాహనాలు తీసుకురావడం జరిగింది. ఇందులో కొన్ని ఎన్క్యాప్ ఫండ్స్తో, అదేవిధంగా జనరల్ ఫండ్స్తో ఒక బొలెరో క్యాంపర్, స్ప్రింకల్ వెహికల్ ఒకటి, మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ 2, ఒకటి ల్యాడర్ మౌంటెడ్ వెహికల్. ఈ ల్యాడర్ వచ్చేసి ఎక్కడన్నా స్ట్రీట్ లైట్స్కి ఏమైనా పడకపోతే ఆ ల్యాడర్ అనేది పైకి పోయి అక్కడ రిపేర్ చేయడం జరుగుతుంది. అనంతపురం నగర పరిశుభ్రత కోసం స్వీపింగ్ మిషన్స్ కూడా తీసుకురావడం జరిగింది 2. అదేవిధంగా బొలెరో క్యాంపర్ కూడా తీసుకురావడం జరిగింది. దాదాపుగా మొత్తం 2,05,00,000 రూపాయలతో నగరపాలక సంస్థలో ఈరోజు 5 కొత్త వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ వాహనాలు తీసుకొచ్చినారని చెప్తున్నారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఎన్నికల ముందు 3-4 నెలల ముందు వచ్చినారు. ఇక్కడ అనంతపురం నగరంలో గత పాలకవర్గం ఈ పాలకవర్గంలో గత ప్రభుత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఎన్ని వాహనాలు తీసుకొచ్చాము, ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని డ్రైనేజ్లు వేసినాము, ఒకసారి మీరు కూర్చొని పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. ఎప్పుడు చూసినా కూడా ఏ ఒక్క రోడ్ వేయలేదు, ఏ ఒక్క డ్రైన్ వేయలేదు, ఎక్కడ కాలువలు తీయలేదని చెప్పి ఈ 1 సంవత్సరం నుంచి కూడా నేను వినుకుంటూనే వస్తున్నాను. దాదాపుగా 1,045 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం కానివ్వండి, మా పాలకవర్గంలో ఈరోజు అనంతపురం నగరంలో ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ఒక చిన్న పిల్లోని అడిగినా కూడా చెప్తారు. మీరు ప్రతిరోజు తిరిగేది బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు చూసుకుంటే కూడా ఆ రోడ్ ఎవరు వేశారు, జేఎన్టీ రోడ్ ఎవరు వేసినారు, శారదానగర్ రోడ్ ఎవరు వేశారు, రహమత్ నగర్ రోడ్ ఎవరు వేశారు, గుత్తి రోడ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, ఈరోజు అనంతపురం నగరంలో లక్ష్మీనగర్ రోడ్ కానివ్వండి, ఈరోజు అనేక రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ ఈరోజు వేసినామంటే కూడా గత ప్రభుత్వం కానివ్వండి, మా పాలకవర్గంలో వేసినామని కూడా మేము గట్టిగా చెప్తాం. ఏందో ఇది పైన కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలు ఎట్లుందంటే అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు వీళ్ళు, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా రెట్టింపిస్తామని చెప్పి అధికారంలో అబద్ధాలు చెప్పి రావడం జరిగింది. అవే అబద్ధాలని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు కూడా ఏం చెప్తారు, ప్రతిసారి ఒక డ్రైన్ వేయలేదు, ఒక కాలువ వేయలేదు, ఒక డ్రైనేజ్కి వేయలేదు, తీయలేదు అంటాడు. అయ్యా మీరు ఎప్పుడో 3 నెలల ముందు వచ్చినారు, గెలిచినారు, మంచిది, ప్రజలు అవకాశం ఇచ్చినారు, మీరు చేయండి. ఊరికే మీరు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏందో ఎమ్మెల్యే అయిన తర్వాత పార్ట్ టైం ఎమ్మెల్యేగా మీరు చేస్తున్నారు. ఇక్కడ కేవలం పార్ట్ టైం ఎమ్మెల్యేగా మీకు ఏం తెలుసు అని చెప్పండి. ఇక్కడ పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, అనంతపురంలో ఎన్ని రోడ్లు వేసినారు, ఎన్ని డ్రైన్లు వేసినారు, ఎన్ని కాలువలు వేసినారు, ఎన్ని పరిశుభ్ర కార్యక్రమాలు చేస్తారు, ఎన్ని వాహనాలు తెచ్చినారు కూడా అన్ని కనుక్కొని మాట్లాడింది. మీరు కేవలం ఏదో ప్రతిసారి నేను ఎక్కడ అనంతపురంలో మైక్ ఇచ్చినా అదే కూడా, అసెంబ్లీలో మైక్లో మాట్లాడినా కూడా అదే అయింది. ఇదే ఏమన్నా మాట్లాడితే దంపేటలో అవినీతి జరిగిందంటాడు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి పైన ఆయన కలిసి అవినీతి చేసినామంటారు. నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడేం చూసుకుంటూ ఊరికి ఉండే ఇక్కడేం లేదు. మేము ఆమోదించిన వర్కులన్నీ కూడా మీరు భూమి పూజ చేసుకొని ఈరోజు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసినామంటున్నారు. ఇప్పుడు పదే నువ్వేమంటావు, డమ్మీ మేయర్ అంటున్నానని. ముస్లింలు అంటే అంత చులకనా నీకు? ఒక ముస్లిం మైనార్టీలు అంటే అంత చిన్న చూపా నీకు? పదే డమ్మీ మేయర్ అంటావు నువ్వు. మేము ఆమోదించిన ప్రతి పనుల్ని ఈరోజు నువ్వు పోయి భూమి పూజ చేసి మేము ప్రారంభించినాం, మా కుటుంబ ప్రభుత్వం మేము చేసినామంటావు. ఇప్పుడు డమ్మీ ఎమ్మెల్యే నువ్వా, డమ్మీ మేయర్ నేనా? దాదాపుగా 1,045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అనంతపురం నగరంలో. డమ్మీ ఎమ్మెల్యే నువ్వా లేకపోతే డమ్మీ మేయర్ని నేనా? ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలయ్యా. ఊరికే నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరికే ఉంటాం. ఏమని చెప్తే 9 కోట్ల అవినీతి జరిగిందంట దంపేటలో. అది మొత్తం ఉండేదే 22 కోట్ల రూపాయలు. దాంట్లో ఇప్పటివరకు ఎంత బిల్లులు చెల్లించినాం? బిల్లులే 9 నుంచి 10-11 కోట్ల వరకు బిల్లులు చెల్లిస్తే ఈయనకి 9 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటాడు. ఏంది మాట్లాడుతావు నువ్వు? అనంత వెంకటరామరెడ్డి గారి గురించి ఏంది మాట్లాడుతావు నువ్వు? ప్రతిసారి అవినీతి చేసినామంటావు. ఏం నువ్వు మాట్లాడితే ఇక్కడేం భయపడతామనుకున్నావా? మొత్తం మీరు చేసిండే ఒక 1 ఇయర్లో మీ మొత్తం ప్రతి ఒక్క లిస్టుతో ఉన్నాయి మా దగ్గర. మీరు ఏమేమి చేసినారు, ఏమేమి అవినీతి చేసినారు, ఏమేమి అక్రమాలు చేసినారు, ఏమేమి దౌర్జన్యాలు చేసినారు, ప్రతి ఒక్కటి ఉంది. లిస్టు పిన్ టు పిన్ ఉన్నాయి మా దగ్గర. అవన్నీ అది కూడా సమయం వస్తుంది, విత్ ప్రూఫ్ అన్నీ బయట పెడతాం. జనాలంతా ఏమైనా ఊరికే చూస్తూ ఉంటారా? మీరు చెప్తే ఏమైనా విన్నట్లు ప్రతిసారి నోరు హద్దుల్లో పెట్టుకొని మాట్లాడండి మీరు.
అభివృద్ధి చేస్తామని చెప్పండి, మా పాలకవర్గం మీకు సహకరిస్తుంది. ప్రతి చోట వచ్చిన చోట అంతా కూడా మీరు పదే పదే తప్పుడు మాటలు మాట్లాడితే మేము చూస్తూ ఊరికే కూడా మీ అందరికి చెప్తున్నాను. ఏమని అట్టుగా చూసి మాట్లాడండి. మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. ఈ 9 కోట్ల గురించి కానివ్వండి, నేను చెప్తున్నాడే అవినీతి ఉంది. మేము కౌన్సిల్లో జరిగినప్పుడు ప్రతిసారి కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, విచారణ చేసుకోండి, అధికారం మీద ఉంది, అధికారులు మీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 9 కోట్లు అని చెప్పి ఈయన ఏమైనా రిపోర్ట్ రాయించినట్లుంది. 9 కోట్లు అని చెప్పి ఈయన అంతా ఫైనలైజ్ చేసి 9 కోట్లు అవినీతి చేసినారని చెప్పి ఈయన రిపోర్ట్ రాయించినట్లుంది. ఈయన రిపోర్ట్ రాయించినారు, అధికారులు రిపోర్ట్ ఇచ్చినా బయట పెట్టండి. అది మీరు బయట పెట్టండి, దానికి మేము కూడా సమాధానం చెప్తాం. ఏ విధంగా మీరు బయట పెడతారో చూద్దాము. ఎవరు అవినీతి చేసింటే భయపడాలి. ఇక్కడ మీరు పెద్ద అవినీతి చేసినారు, అక్రమాలు చేసినారంటే ఇక్కడ ఏం భయపడే చిల్లరోళ్ళు అనుకున్నా మమ్మల్ని ఏమన్నా మాట్లాడే పద్ధతి ఉండాలా. ప్రతిసారి మీరు ఏదేదో అంటున్నారు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురం నగరంలో ఏ ఒక్క డివిజన్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదంటున్నారు. 50 డివిజన్లో ప్రతి డివిజన్ వైజ్ కూడా ఒక బుక్ తయారు చేసినాం మేము. ఆ బుక్ కూడా మీకు ఇస్తాం, చూసుకోండి ఒకసారి. ఏ డివిజన్లో ఎన్ని కార్యక్రమాలు చేసినాము, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, ఎన్ని క్రోర్స్ పెట్టి ఒక్కొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము కూడా ఒకసారి మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. మీరు ఇదే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వీళ్ళు చేసినటువంటి ఒక సంవత్సరంలో కేవలం మాటలు తప్ప ఏం చేసేదేమి ఉండదు. ప్రజలు ఎవరు కూడా మంచి రోజులు చూస్తారు. ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళని కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలే నిర్ణయిస్తారని తెలియజేస్తున్నారు.